నమస్కారం టీసీఎన్ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు ఒక ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొనేందుకు భీమవరం విచ్చేసిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఘన స్వాగతం పలికిన జిల్లా మంత్రులు ఎమ్మెల్యేలు వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం జనసేన పార్టీల కూటమి గెలుపొందడం ఖాయం తాడేపల్లిగూడెం బహిరంగ సభలో ధీమా వ్యక్తం చేసిన ఈ పార్టీల నేతలు చంద్రబాబు పవన్ కళ్యాణ్లు భారీగా తరలివచ్చిన జనం తణుకు పట్టణానికి చెందిన 444 మంది వాలంటీర్లకు ఉత్తమ పురస్కారాలు అందించిన రాష్ట్ర మంత్రి కారుమూరి సేవామిత్ర సేవారత్నాలతో సత్కారం తాడేపల్లిగూడెం బహిరంగ సభకు తణుకు నుంచి తరలి వెళ్లిన తెలుగుదేశం జనసేన శ్రేణులు ఆధ్వర్యం వహించిన మాజీ ఎమ్మెల్యే ఆర్మిల్లి తణుకులో ఘనంగా సైన్స్ దినోత్సవ సంబరాలు విద్యా సంస్థల్లో నూతన ఆవిష్కరణలకు నాంది పలికిన విద్యార్థులు గ్రామాల అభివృద్ధికి విశేషంగా కృషి చేస్తున్న యువ ముఖ్యమంత్రి జగన్ ఎండగండిలో ప్రకటించిన ఉండి నియోజకవర్గ వైసీపీ నియోజకవర్గ ఇన్ఛార్జి నరసింహరాజు మునిపల్లి గ్రామంలో గడప గడపకు పర్యటించి ప్రజలను కలుసుకున్న నిర్దవోలు ఎమ్మెల్యే శ్రీనివాస్ నాయుడు సంక్షేమ పథకాల అమలుపై ఆరా పేద యువకుడు వైద్య ఖర్చుల కోసం సొంతంగా 20,000 రూపాయల ఆర్థిక సహాయం అందజేసిన కొత్తపేట ఎమ్మెల్యే జగ్గిరెడ్డి అభినందించిన సూర్యారావుపేట గ్రామ ప్రజలు విజయవంతంగా ముగిసిన అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామి దివ్య తిరు కళ్యాణ మహోత్సవాలు ద్వారకా తిరుమల చినవెంకట శేషాచలకొండపై నిర్మించనున్న అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన రాష్ట్ర మంత్రులు సత్యనారాయణ వనితలు పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రమైన భీమవరంలో ఒక వివాహ వేడుకకు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బుధవారం హాజరయ్యారు. ఆయనకి హెలిప్యాడ్ వద్ద ఘన స్వాగతం లభించింది. సీఎం వెంట రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ, శాసన మండలి చైర్మన్ కొయ్యే మోషన్ రాజ్, రాష్ట్ర పౌర సరఫరాలు వినియోగదారుల శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు, ప్రభుత్వ చీఫ్ విప్ ముదునూరి ప్రసాద్ రాజు, రాష్ట్ర ప్రభుత్వ విప్ గ్రంథి శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీ, ఎమ్మెల్సీ కౌరు శ్రీనివాస్, మాజీ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు, ఉంగుటూరు శాసనసభ్యులు పుప్పాల శ్రీనివాసరావు, గోపాలపురం ఎమ్మెల్యే తల్లారి వెంకట్రావులు ఉన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న ఎన్నికలు అత్యంత కీలకమని, ఈ పొత్తు రాష్ట్ర అభివృద్ధిని ప్రజల శ్రేయస్సును దృష్టిలో పెట్టుకుని తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీలు పొత్తు పెట్టుకున్నాయని ఈ పార్టీల అధినేతలు నారా చంద్రబాబు నాయుడు, కొణిదెల పవన్ కళ్యాణ్లు స్పష్టం చేశారు. తాడేపల్లిగూడెంలో బుధవారం సాయంత్రం ఇరు పార్టీల ఆధ్వర్యంలో జరిగిన తెలుగు జన విజయకేతనం జెండా బహిరంగ సభలో వారు పాల్గొని పార్టీల శ్రేణులను ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. రాజధాని లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ నిలిచిందని చెప్పారు. ఒకవైపు అభివృద్ధితో పాటు మరోవైపు సంక్షేమ పథకాలను కూడా కొనసాగిస్తామని అన్నారు. గెలుపే లక్ష్యంగా ఉభయ పార్టీల నాయకులు, కార్యకర్తలు పనిచేయాలని సూచించారు. ఇరు పార్టీల నుండి ఎవరు పోటీ చేసినా సమన్వయంతో అందరూ పనిచేస్తే విజయం సాధించాలని అన్నారు. ఈ పొత్తును ప్రజలు స్వాగతిస్తున్నారని పేర్కొన్నారు. జిల్లా నలుమూలలకు చెందిన ప్రజలు భారీగా తరలి రావడంతో తాడేపల్లిగూడెం జనసంద్రంతో నిండింది. ఎటు చూసినా తెలుగుదేశం జనసేన జెండాలు రెపరెపలాడాయి. ఎన్నికల విజయోత్సవాన్ని తలపించేలా కార్యకర్తలు పార్టీ పథకాలను చేతపట్టి అగ్రనాయకులిద్దరికీ మద్దతు పలికారు. పండరాయి నడుగుతావా, అభివృద్ధి ఏంటంటే నీళ్లు నములుతావా, ఆశ వచ్చే గలగల గల గాజులెగిరే
జన సైనికుడై కలలు కను కలలు కను వర్తమానాన్ని ద్వేషించే వరకు కలలు కను పాటు ప్రసంగించాల్సిందిగా తర్వాత మాట్లాడే వక్తలందరినీ కూడా కోరుతా ఉన్నాను. ఈరోజు రాష్ట్రాన్ని కాపాడుకోవడం కోసం రెండు పార్టీలు కలిసిన తర్వాత జరుగుతున్న మొదటి ఎన్నికల ప్రచార సభ ఇది. ఈ సభ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క దశ దిశ మార్చబోతుంది. ఈ తాడేపల్లి గూడెం సభ చూస్తే తాడేపల్లి ప్యాలెస్ కంపించిపోతుంది. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఈ సభ స్పందన శుభ సూచకం. త్వరలో రాష్ట్రానికి మళ్ళీ నవోదయం అది జరుగుతుంది. వచ్చే ఎన్నికలు రాష్ట్రానికి అత్యంత కీలకం. అందుకే రెండు పార్టీలు కలిసి బరిలో దిగాయి. మేము చేతులు కలిపింది మా కోసం కాదు, మా పార్టీల అధికారం కోసం కాదు, నా కోసము పవన్ కళ్యాణ్ గారికి అధికారం కోసం కాదని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. మేము చేతులు కలిపింది రాష్ట్రం కోసం, 5 కోట్ల భవిష్యత్తు కోసం. ఇక్కడుండే యువత, విద్యార్థులు, పుట్టిన బిడ్డల కోసం, పుట్టబోయే బిడ్డల కోసం, వారి భవిష్యత్తు కోసం మేము కలిశామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. దెబ్బతిన్న రైతాంగం కోసం, మీ బిడ్డల ఉద్యోగాల కోసం కలిసి బరిలో దిగాం. ప్రభుత్వ బాధలతో చిత్రమవుతున్న పేదవాడిని కాపాడడానికి ఇద్దరం కలిసి అడుగేస్తున్నాం. మా పొత్తు తెలుగువాడి ఆత్మ గౌరవాన్ని కాపాడడం కోసం. నేను ఒకటే మిమ్మల్ని కోరుతున్నాను, కులాలు కూడబెట్టవు. మంచి పాలకులు, మంచి ప్రభుత్వం మాత్రమే మన జీవితాలను మారుస్తున్నాయి. అట్లా కాకుండా ఒక చెడు వ్యక్తి వస్తే ఆ కులం వాళ్ళు కూడా సర్వనాశనం అయ్యే పరిస్థితికి వస్తారు. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోండి. అందుకే ఈరోజు మేము ఒకటే కోరుతున్నాం, ఆంధ్రప్రదేశ్ అంటే ఒక మంచి రాష్ట్రం. నా ఆలోచన, మిత్రులు పవన్ కళ్యాణ్ గారి ఆలోచన, తెలుగు జాతిని ప్రపంచంలోనే నెంబర్ 1 కమ్యూనిటీగా తయారు చేయాలనేది మా సంకల్పం. దీనికి మీరు సిద్ధంగా ఉండాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నా. 4 దశాబ్దాల సుదీర్ఘ అనుభవం, ఆటుపోట్లు తట్టుకొని నాకే ఉత్సాహం వచ్చేలా, నన్నే ఉరకలు పెట్టించేలా రాజకీయ ఉద్దండులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి నా హృదయపూర్వక నమస్కారాలు. సముద్రం ఒకటి కాళ్ళ దగ్గర కూర్చొని మొరగదు, తుఫాను గొంతు చిత్తం అనడం ఎరగదు, పర్వతం ఎవరికి వంగి సలాం చెయ్యదు. గొంతెత్తితే ఒక దేశపు జెండాకున్నంత పొగరుంది. జెండా సభను ఎందుకు పెట్టాను? మీరు మోసే తెలుగుదేశం జెండా కానీ, జనసేన జెండా కానీ మన పోరాటానికి స్ఫూర్తి, మన విజయానికి స్ఫూర్తి. 2024లో మన పొత్తు విజయానికి స్ఫూర్తి మన జెండాలు. అందుకే ఇది జెండా సభ పెట్టాం. మీకు 10 కేజీల బియ్యం 5,000 రూపాయలు ఇవ్వడానికి కాదు, మీకు 25 సంవత్సరాల భవిష్యత్తు ఇవ్వడానికి, 25 సంవత్సరాల బంగారు భవిష్యత్తు ఇవ్వడానికి. 10,000 పథకం చేతిలో పెట్టి 1,000 రూపాయలు మీ చేతిలో పెట్టడమా, లేదంటే మీకు 1,00,000 రూపాయలు సంపాదించే మార్గం చూపించడమా అని మీరు నిర్ణయించుకోండి. ఆ పని చేసే మార్గం చూపిస్తేనే మీకు భవిష్యత్తు ఉంటుంది. నాలాంటి వాడు ఆ పని చేసే మార్గం ఉండబట్టే కౌలు రైతులకు ఇన్ని కోట్ల రూపాయలు స్వచ్ఛందంగా ఇవ్వగలిగాం. అలాగే మీ చేతుల్లో కూడా డబ్బులు ఉండాలి, భవిష్యత్తు ఉండాలి, సంపాదించుకునే మార్గాలు ఉండాలి. నేను ఎందుకు చంద్రబాబు నాయుడు గారితో పొత్తు పెట్టుకున్నా తెలుగుదేశంతో అంటే, ఆయన ఒక నవ నగరాన్ని నిర్మించిన వ్యక్తి, ఉపాధి కల్పించిన వ్యక్తి, పారిశ్రామికవేత్తల్ని తరలించిన వ్యక్తి, స్వచ్ఛందంగా వచ్చిన వ్యక్తి. ఆయన అనుభవం చాలా కావాలి రాష్ట్రానికి. ఈ సమావేశంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కింజరపు అచ్చెన్నాయుడు, జనసేన పార్టీ నాయకులు నాదెండ్ల మనోహర్ తో పాటు స్థానిక నాయకులు బొలిశెట్టి శ్రీనివాస్, వలవల బాబ్జీ, వివిధ నియోజకవర్గాల నాయకులు పాల్గొన్నారు.
సాధారణ ప్రజలకు ఉత్తమ సేవలందించేందుకు ఏర్పాటైన మన సచివాలయ వ్యవస్థ ఇతర రాష్ట్రాలకు ఆదర్శమైందని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు తెలిపారు. తణుకు దేవరకొండ బాలగంగాధర్ తిలక్ ఆడిటోరియంలో బుధవారం నిర్వహించిన పట్టణ స్థాయి వాలంటీర్లకు వందనం సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. అనంతరం ఉత్తమ వాలంటీర్లకు అవార్డులిచ్చి గౌరవించారు. ఇందులో భాగంగా ఒక్కొక్కరికి 15,000 రూపాయల చొప్పున 439 మందికి సేవామిత్ర పురస్కారం, అలాగే ఒక్కొక్కరికి 30,000 రూపాయల చొప్పున 5గురికి సేవారత్న పురస్కారం అందించారు. మీరు సిద్ధమా? జగన్ కోసం మీరు సిద్ధమా? సిద్ధం. థ్యాంక్ యూ. ప్రతి ఒక్క సర్టిఫికెట్స్ ఇచ్చేటప్పుడు శుభాకాంక్షలు తెలియజేస్తాను. మీ అందరికీ సేవావంతుల సేవామిత్ర సేవా రత్న వచ్చినందుకు మీ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తాను. ఆల్ ది బెస్ట్. చాలా సంతోషం. మీ సేవలో అమోహం. మన కుటుంబం వైఎస్ఆర్ కుటుంబం వాలంటరీ వ్యవస్థని ఎలక్షన్కు ముందు చెప్పకుండా తీసుకొచ్చి మీ సేవలో అమోహం. నిజంగా మీరు చేసిన కరోనా టైంలో సేవ ప్రపంచ దేశాలు మిమ్మల్ని కొనియాడారని చెప్పి సందర్భంగా మీకు మనం చేస్తున్నాం. నేను కూడా సలాం చేస్తున్నాను. చేతులు లేదు, తల ఉంచి అంత గొప్ప సర్వీస్ చేశాం మనం. ఇవాళ మన జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ అవినీతికి మరి ఇంకో రకానికి తావు లేకుండా ఇవి ఇస్తే సంక్షేమం అయితే అభివృద్ధి అయితే 3,300 కోట్ల రూపాయలు మన నియోజకవర్గం చేశామని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. అది ఇవాళ ఈ రకంగా ఈ రాష్ట్ర పరిపాలనలో మన నియోజకవర్గం వాలంటరీ వ్యవస్థ చాలా చక్కగా పనిచేస్తుందని చెప్పి సందర్భంగా మీకు మనం చేస్తాము. మీ సేవలో అమోహం. మీకు జోహార్లు, మీ సేవలకు జోహార్లు అని చెప్పి మరొకసారి తెలియజేస్తూ మీరు మీ కుటుంబాలు పిల్లలు అందరూ బాగుండాలని. పెద్ద సంఖ్యలో పాల్గొన్న ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ బి వెంకటరమణ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు చిట్టూరు శ్రీ వెంకట సుబ్బారావు, వ్యవసాయ మార్కెట్ కమిటీ అధ్యక్షురాలు నత్తా కృష్ణవేణి, ఉపాధ్యక్షులు మారిశెట్టి శివశంకర్, పార్టీ పట్టణ అధ్యక్షులు మంగెన సూర్య సత్యనారాయణ, మాజీ కౌన్సిలర్లు ఈడుంగుపల్లి బలరాం, మారిశెట్టి శేషగిరి, నాయకులు డాక్టర్ దాట్ల సుందరరామరాజు, డీజే అమూల్యరావు, మెహర్ అన్సారీ, సామంతుల అప్పారావు, మానేపల్లి శేఖర్, షేక్ బాజీ, రంభా నాగేశ్వరరావు, గంటా ప్రసాద్, జీవీఎస్ఎన్ రెడ్డి, తాడిపర్తి వాసు, ఎస్వి జాకబ్, బిరుదుకోట చింతన్నలు పాల్గొన్నారు. తాడేపల్లిగూడెంలో నిర్వహించిన తెలుగుదేశం జనసేన భారీ బహిరంగ సభకు తణుకు నియోజకవర్గం నుంచి మాజీ ఎమ్మెల్యే ఆర్మిల్ రాధాకృష్ణ ఆధ్వర్యంలో ఈ రెండు పార్టీల కార్యకర్తలు వివిధ వాహనాలలో బుధవారం పెద్ద సంఖ్యలో తరలి వెళ్లారు. ఈ సందర్భంగా ఆర్మిల్ మాట్లాడుతూ చిన్న పిలుపునకు పెద్ద స్పందన రావడం ఆనందంగా ఉందన్నారు. ఇదే స్ఫూర్తితో తమ రెండు పార్టీల కూటమి ఎన్నికల్లో ఘన విజయం సాధించడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. చంద్రబాబు నాయుడు గారు, జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఇద్దరూ కూడా మొట్టమొదటి ఉమ్మడి సభ ఈరోజు తాడేపల్లిగూడెంలో జెండా మహాసభ కార్యక్రమానికి తణుకు నియోజకవర్గం నుంచి పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ జనసేన శ్రేణులు ఈరోజు వెల్లుతూ ఈరోజు మనందరం కూడా రాబోయే రోజుల్లో మార్పుకి సంకేతమని సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి మహాసభకి తణుకు నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని గ్రామాల నుంచి కూడా పెద్ద ఎత్తున ముఖ్యంగా యువకులు
ఈరోజు బైకుల మీద కానీ, ఆటోల మీద కానీ, కార్లు కానీ, బస్సుల మీద కానీ ఈరోజు పెద్ద ఎత్తున రావటం కూడా రాబోయే రోజుల్లో తెలుగుదేశం జనసేన ప్రభుత్వాన్ని ఏర్పరచడానికి ఈ రాష్ట్ర ప్రజలు, అదేవిధంగా తణుకు నియోజకవర్గ ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. తణుకు నియోజకవర్గంలో ఉమ్మడి అభ్యర్థిగా నన్ను ప్రకటించిన తర్వాత తెలుగుదేశం జనసేన శ్రేణులు పెద్ద ఎత్తున సంఘీభావం పలుకుతూ ఈరోజు ఈ సభ విజయవంతం చేయడానికి పెద్ద ఎత్తున పాల్గొనడం ఈరోజు రాబోయే రోజుల్లో మార్పుకి సంకేతం. ఇది తప్పనిసరిగా మరలా ఈ నియోజకవర్గానికి మంచి భవిష్యత్తు ఉంది. ఈయన వెంట పార్టీ పట్టణ అధ్యక్షులు కలగర వెంకటకృష్ణ, నాయకులు గుబ్బల శ్రీనివాస్, సురా సాహెబ్, తాతపూడి భారతీరావులు ఉన్నారు. శాస్త్ర సాంకేతిక రంగాలు చెప్పే సత్యాలకు భిన్నంగా మూఢనమ్మకాలు పట్టిపీడిస్తున్న నేటి మన సమాజంలో అభివృద్ధికి కారణమైన సైన్సులకు అగ్రస్థానం కల్పిస్తూ తణుకు ప్రాంతంలో జాతీయ సైన్స్ దినోత్సవాన్ని బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ మేరకు పలు విద్యా సంస్థల్లో సభలు, సమావేశాలు నిర్వహించి విజ్ఞాన శాస్త్రంలో సివి రామన్ సాధించిన విజయాలను వివరించారు. ఈ సందర్భంగా టీసీఎన్ ప్రత్యేక కథనాన్ని అందిస్తోంది. తమిళనాడులోని తిరుచిరుపల్లిలో జన్మించిన సివి రామన్ 1928 ఫిబ్రవరి 28న యావత్తు విజ్ఞాన ప్రపంచాన్నే సంభ్రమాశ్చర్యానికి గురిచేశారు. న్యూ రేడియేషన్ పేరిట ఆనాడు ఆయన వెలువరించిన పరిశోధన గ్రంథానికి గుర్తింపుగా 1930లో నోబెల్ పురస్కారం లభించింది. ఈ పరిశోధనే రామన్ ఎఫెక్ట్ పేరిట ప్రపంచ ప్రఖ్యాతిగాంచింది. సివి రామన్కు నివాళిగా ఫిబ్రవరి 28న మనం జాతీయ విజ్ఞాన శాస్త్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నాము. సివి రామన్గా ప్రసిద్ధి చెందిన ఈయన అసలు పేరు చంద్రశేఖర్ వెంకటరామన్. భౌతిక శాస్త్రంలో ఈయన సాధించిన ఎఫెక్ట్ గురించి తెలుసుకుందాం. ఓడలో ప్రయాణిస్తున్నప్పుడు ఆకాశం, సముద్రం, నీరు రెండూ నీలిరంగులో ఉండటాన్ని ఆసక్తితో గమనించారు. అప్పటిదాకా అందరూ అనుకుంటున్నట్లు సముద్రపు నీలిరంగు ప్రతిబింబంగా ఏర్పడడం కాదని, సముద్రపు నీటి గుండా కాంతి ప్రవహించేటప్పుడు కాంతి పరిక్షేపణం చెందడమే కారణమని ఊహించారు. దీనినే రామన్ ఎఫెక్ట్గా పిలుస్తున్నారు. అతి తక్కువ ఖర్చుతో ఆయన రామన్ ఎఫెక్ట్ కనుగొనడంతో ప్రపంచవ్యాపిత వ్యక్తిగా గుర్తింపు పొందారు. నిరంతర అధ్యయనంతో నూతన ఆవిష్కరణలకు అవకాశం ఉంటుందని అన్న రామన్ మాటలు నేటి యువత గుర్తు తెచ్చుకోవాలి. సృజన, ఆలోచన, విజ్ఞానంతో ప్రతి వ్యక్తి జీవితంలో రాణిస్తాడు. ఆ రాణింపు ఆ వ్యక్తికే కాక కుటుంబానికి, దేశానికి పేరు తెస్తుంది. ఈ నేపథ్యంలో సివి రామన్ సాధించిన ఎఫెక్ట్తో ప్రపంచ దేశాల్లో భారతదేశానికి గౌరవం తెచ్చింది. దీనిని పురస్కరించుకునే రామన్ గుర్తుంచుకునేలా భారత ప్రభుత్వం ఏడాదిలో ఒక రోజును సైన్స్ దినోత్సవంగా ప్రకటించి అమలు చేస్తుంది. 1987లో తొలిసారిగా జాతీయ విజ్ఞాన శాస్త్ర దినోత్సవాన్ని నిర్వహించారు. అప్పటి నుంచి ప్రతి ఏటా జరుపుకోవడం ఆనవాయితీగా వస్తుంది. ఇందులో భాగంగా చిట్టూరు ఇంద్రయ్య ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో విద్యార్థులు రూపొందించిన ప్రాజెక్టులను ప్రదర్శించారు. వీటిని ఇస్రో సైంటిస్ట్ డాక్టర్ రెమిల్లమూర్తి పరిశీలించి ప్రశంసించారు. అనంతరం జరిగిన సభలో శాస్త్ర విజ్ఞానం ద్వారానే దేశం అభివృద్ధి చెందిందని చెప్పారు. అప్పటి నుంచి ఆయన ఫోటోకి దండ వేసి చప్పట్లు కొనడం, మొన్నటి మళ్ళీ ఫోటోలు తీసి అలమాటలు పెట్టేయడం తప్ప ఒక్క ఇండియన్ 10 సంవత్సరాల్లో నోబెల్ ప్రైజ్ తీసుకునే స్థాయికి రాలేదు. దాన్ని సింప్లిఫై చేస్తే సైన్స్ అంటే బేసిక్గా లాజికల్ థింకింగ్, ఏది, ఏమిటి, ఎందుకు, ఎలా. కానీ మనం ఏమైనా ప్రాబ్లం ఇప్పుడు ఏమిటి, ఎందుకు, ఎలా అని నాకేంటి అదొకటే క్వశ్చన్స్ అన్ని వెళ్ళిపోయాయి. నాకేంటి సినిమా ఫైనల్ ఇయర్స్ ఎగ్జామ్స్ అవగాహన పుస్తకాలు వస్తే సర్టిఫికేట్ తీసుకోవడం కాకుండా ఎందుకు చదివామో, ఏం చదివామో కాన్సెప్ట్ పెట్టుకున్నారు. లక్ష్యంగా ఉండకూడదు. 80% వెళ్ళిపోయినా 20% కోర్ సబ్జెక్ట్ చదువుని ఎందుకు చదువుతున్నాం, ఏం చదువుతున్నాం అని శ్రద్ధ పెట్టి చదవమని మనం రిక్వెస్ట్ చేస్తున్నాం. వీళ్ళు చాలా మంది ఏమంటున్నారు, ఇస్రో స్పేస్ అనగానే వాళ్ళు ఏదో ఆస్ట్రోనాట్ ఉంటారు, అలా స్పేస్కి వెళ్ళి హలో ఏంటి ఏమంటారు. ఇండియాలోనే ఇస్రోలో 20,000 మంది ఉన్నాము. మా గగనయాన్ ప్రాజెక్టులో 3 ఎయిర్ ఫోర్స్ వాళ్ళని సెలెక్ట్ చేశారు. మేము ఎవరైనా ఉంటారు. గురుత్వాకర్షణ శక్తి బయటకు వెళ్ళడం, మళ్ళీ లోపలికి రావడం, అవన్నీ వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉంది. నేను చెప్పుకోండి ఏంటంటే మీరు ఆస్ట్రోనాట్ అవ్వట్లేదు, మూన్ మీద వెళ్ళి హలో ఏంటి అని అంటారు.
అదే అనుకుంటున్నాను. ఇస్రోలో చేరినా రేపు మీరు ఎక్కడైనా ప్రైవేట్ ఇండస్ట్రీలో చేరినా సాఫ్ట్వేర్లో ఉన్నా హార్డ్వేర్లో ఉన్నా మీరే ఏమన్నా ఒక ఇండస్ట్రీ పెట్టి ఒక స్మాల్ నట్ అండ్ బోల్ట్ అప్లై చేశారు అనుకోండి. ఇస్రో నట్ అండ్ బోల్ట్ ఏమో పెద్ద రాకెట్ కాదు పెద్ద ఇంజిన్ కాదు అనుకోండి. స్మాల్ నట్ అండ్ బోల్ట్ అప్లై చేసినా ఆ నట్ అండ్ బోల్ట్ 20 grams ఉంటే దాన్ని 10 grams చేయగలిగిన స్ట్రెంత్ ఇంప్రూవ్ చేయగలిగిన అదే స్ట్రెంత్లో 10 grams హాఫ్ రెడ్యూస్ చేసిన ప్రైస్ సగం చేసిన ఇవన్నీ ఇన్నోవేషన్స్ అవన్నీ రీసెర్చ్. ప్రిన్సిపల్ డాక్టర్ పి అనిల్ కుమార్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో జేకేసీ కోఆర్డినేటర్ డాక్టర్ ఏ రామ్ గోపాల్, అధ్యాపకులు ఆర్ఎస్ఎం భూపాల్, సిహెచ్ ఏడుకొండలు పాల్గొన్నారు. అలాగే జాసి సీతామహాలక్ష్మి జిల్లా పరిషత్ బాలికోన్నత పాఠశాలలో సైన్స్ దినోత్సవాన్ని నిర్వహించి విద్యార్థులు చేసిన పరిశోధనలను ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జి ప్రధానోపాధ్యాయుని ఎం హేమమాలిని, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. భారత వైజ్ఞానిక కీర్తి పతాకం మన సివి రామన్ అత్యున్నత సృజనాత్మక కళారూపం మన సివి రామన్ భారత వైజ్ఞానిక ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులు ఏర్పాటు చేసిన వివిధ చిత్రాలు, ప్రాజెక్ట్ నమూనాలను ప్రదర్శించి ప్రశంసలు అందుకున్నారు. ఈ మేరకు వివిధ సాంస్కృతిక పోటీలను నిర్వహించి పాల్గొన్న అందరికీ బహుమతులను అందించారు. ఈ కార్యక్రమంలో సైన్స్ ఉపాధ్యాయులు బి మంగతాయారు, పి శ్రీదేవులు పాల్గొన్నారు. కాగా శ్రీమతి కొండేపాటి సరోజినీదేవి మహిళా డిగ్రీ కళాశాల ఆధ్వర్యంలో జాతీయ విజ్ఞాన దినోత్సవాన్ని ప్రత్యేకంగా నిర్వహించి మానవాభివృద్ధిలో సైన్స్కున్న ప్రాధాన్యతను చాటి చెప్పారు. మానసిక వైద్య నిపుణులు కుడారి ఆనంద్ ముఖ్య అతిథిగా పాల్గొని మనిషి రూపొందించిన ఎన్నో ప్రయోగాలు విజయవంతమై సమాజాభివృద్ధికి దోహదపడుతున్నట్లు చెప్పారు. ఈ నేపథ్యంలో విద్యార్థులు శాస్త్ర విజ్ఞానాన్ని అధ్యయనం చేసి అభివృద్ధి చెందాలని సూచించారు. అనంతరం డాక్టర్ ఆనంద్ను ఘనంగా సన్మానించి అభినందించారు. ప్రిన్సిపాల్ కరుటూరి రామకృష్ణ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో కళాశాల యాజమాన్య ప్రతినిధి చిట్టూరి రీనాసాయి, అధ్యాపకులు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా మాంటిసోరీ స్కూల్ ఆధ్వర్యంలో నేషనల్ సైన్స్ డేను విద్యార్థులు శాస్త్రయుక్తంగా నిర్వహించి తెలుసుకున్న విజ్ఞానాన్ని ప్రదర్శించారు. ముఖ్యంగా వివిధ విజ్ఞానదాయకమైన 100కు పైగా రూపొందించిన శాస్త్రీయ నమూనాలను స్కూల్ ప్రాంగణంలో ప్రదర్శించారు. వీటిని తోటి విద్యార్థులే కాకుండా తల్లిదండ్రులు, ఇతరులు కూడా తిలకించి బాలబాలికల ప్రతిభను మెచ్చుకున్నారు. స్కూల్ అడ్మినిస్ట్రేటర్ ఆళ్ల మంజరి పర్యవేక్షణలో జరిగిన ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఇంకా ఆదర్శ స్కూల్లో సైన్స్ ఫేర్ ను నిర్వహించి ఈ అంశంపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో స్కూల్ డైరెక్టర్లు బసవ రామకృష్ణ, బాబు ఆంటోనీ, కె శ్రీనివాసులతో పాటు టీచర్లు పాల్గొన్నారు. ఎస్ఎఫ్ఎస్ స్కూల్ ఆధ్వర్యంలో సైన్స్ గొప్పతనాన్ని చెప్పే ఈ దినోత్సవాన్ని నిర్వహించి విద్యార్థులకు విజ్ఞానాన్ని పెంపొందించారు. ఈ మేరకు 4 నుంచి 9వ తరగతి వరకు చదువుతున్న పిల్లలు తయారు చేసిన 90 ఎగ్జిబిట్స్ను ప్రదర్శించి మార్కులు పొందారు. ఇందులో భాగంగా ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులను అందజేసి సృజనాత్మక నూతన ఆవిష్కరణలు ప్రోత్సహించారు. ఈ కార్యక్రమంలో రెవరెండ్ ఫాదర్ షైజు చాకో, రెవరెండ్ ఫాదర్ ఎన్ బాలరాజులు పాల్గొన్నారు.
జాతీయ సైన్స్ దినోత్సవాన్ని పురస్కరించుకొని తణుకు సాయి స్కూల్లో విద్యార్థులు వివిధ రకాల నమూనాలను రూపొందించి ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో సంస్థ యాజమాన్య ప్రతినిధులు, ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. రూట్స్ స్కూల్ ఆధ్వర్యంలో కూడా ఈ దినోత్సవాన్ని ఒక వేడుకగా నిర్వహించి శాస్త్ర విజ్ఞానానికి జేజేలు పలికారు. ఇందులో భాగంగా విద్యార్థులు రూపొందించిన ఎగ్జిబిషన్లు ప్రదర్శించి సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సంస్థ డైరెక్టర్లు ఎల్కే త్రిపాఠి, బి విద్యాకాంత్, కె సుధాకర్ వర్మ, ప్రైమరీ స్కూల్ హెచ్ఎం బి సంధ్య, సైన్స్ ఉపాధ్యాయులు పాల్గొన్నారు. భవన నిర్మాణ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఏఐటియుసి అనుబంధ ఆంధ్రప్రదేశ్ బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ ఇచ్చిన పిలుపు మేరకు ఈ నెల 29వ తేదీన భీమవరంలోని పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించున్నట్లు టీఎన్టీయూసీ జిల్లా అధ్యక్షులు గండి రామకృష్ణ, భవన నిర్మాణ కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి బొల్లాడ నాగరాజులు తెలిపారు. తణుకులోని సంఘ కార్యాలయంలో నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో వారు పాల్గొని మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పట్టణ శాఖ అధ్యక్షులు కొమ్మర విష్ణు, కొక్కిరిమెట్టి సత్యబాబులు పాల్గొన్నారు. ఇప్పుడు వాణిజ్య ప్రకటనలు.